ఆ చేతిలో ఒక పాత్ర ఉంటుంది. తలెత్తి చూడగా ఎదురుగా రాజగురువు సచ్చిదానంద కనబడతారు. చారులత అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. చూడమ్మా, ఇంత చిన్న వయసులోనే ఇంతమందికి అన్నం పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే నీ మనసు చాలా గొప్పది. ఇది కూడా ప్రసాదమే, తిరుతల్లి అని ఆ పాత్రను ఆమె చేతిలో పెట్టి చారు ఏదో అడగబోయేలోగా అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోతారు. ఆ పాత్రను తీసుకుని తాళపత్ర గ్రంథాలయంలోకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తింటున్న చారులత దృష్టి ఎదురుగా సంచీలో మెరుస్తూ కనిపిస్తున్న మణిపై పడుతుంది. ఆమె వెళ్ళి ఆ సంచీ నుండి ఆ మణిని తీసి మెల్లిగా వేళ్లతో వాటిపై రాస్తుంది. అంతే, వెంటనే ఒక చల్లని గాలితో పాటు ఒక నీడల పైటలాంటిదేదో కదులుతూ చారులత ముఖాన్ని తాకుతుంది. వెంటనే కళ్ళెదురుగా ఆమె తల్లి ఆత్మ తొలిసారి స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లని చీరలో ప్రశాంతమైన ముఖంలో ఏదో తాపత్రయం, ఒక ప్రేమపూరితమైన వేదన నిండిన వర్షిస్తున్న కళ్లతో నిలబడుతుంది. తల్లి, నువ్వు పుట్టినప్పటినుంచి నన్ను చూడలేకపోయావు, కానీ నేను నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఏడుస్తున్న ప్రతి రాత్రి నీ పక్కనే ఉన్నా ఏమీ చెయ్యలేక ఎంతగానో కుమిలిపోయాను. ఎప్పటికైనా నాతో మాట్లాడగలిగే అదృష్టం రాకపోతుందా అని ఎదురు చూశాను. కాని నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నా అన్న బాధ వెంటాడుతూనే ఉంది తల్లి. అమ్మా, అమ్మా. అవును తల్లి, ఇన్ని రోజులు నీ నీడలా ఉండిపోయాను. నీ వెనక నడిచాను, నీ పలుకులు విన్నాను, కాని పలకలేకపోయాను. నా అదృష్టం బాగుండి ఇప్పుడు ఆ ప్రసాదాన్ని తిన్నావు కదా, ఇప్పుడే నా ఆత్మ నీకు కనిపించింది. ఒక్కసారి నీ కళ్ళల్లోకి చూసి నీకోసం నేను ఉన్నాను తల్లి అని చెప్పడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా కోరిక తీరింది. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు నిన్ను విడిచి నేను అనంత లోకాల్లో కలిసిపోయాను. ఏంటి? నువ్వు నా కన్న తల్లివా? ఏదో ఒక శక్తి నాకు సాయం చేస్తుందని తెలుసు, కానీ అది నువ్వా? అవునమ్మా, నేను నీ కన్న తల్లిని. ఇక నువ్వు ఒంటరిదానివి కాదు, కానీ పయనం నీది, మార్గం మాత్రం నాదే. ఈ ప్రేమని మర్చిపోకు, ఈ బంధాన్ని నీ గుండెల్లో నిలుపుకో. నిజమా అమ్మా? నిన్ను హత్తుకోవచ్చా అమ్మా? నీ గుండెలపై నాకు నిద్రించాలనుందమ్మా. అయ్యో, ఎలా చెప్పను తల్లి, వీలు కాదు. నేను శరీరం లేని ఆత్మను, అయినా నీ వెన్నంటే ఉంటాను. ఇంతలో బయట నుండి వీరతిలకం చారులతని పిలుస్తూ వస్తూ ఉంటాడు. అమ్మా చారు, ఒక్కసారి రా తల్లి. అమ్మవారి గుడిలో మీ పిన్ని నీ పేరున అర్చన చేయించింది, బొట్టు పెట్టుకుని వెళ్ళు. చారులత కంగారుగా ఆ మణిని అక్కడే వదిలేసి పరుగున వెళ్ళిపోతుంది. అంటూ గతం నుండి ఏడుస్తూ బయటకొస్తుంది చారులత. అసలు విషయం విన్న వీరతిలకం, సుగుణవతి ఆశ్చర్యపోతారు. ఏంటి? మణి, అందులో ఆత్మ, అది నీ కన్న తల్లా? తను నీ కలలో వచ్చి అన్నీ చెబుతుందా? అవును చిన్నన్న, తను మా అమ్మ బట్టలు పంచేటప్పుడు ఎవరో ప్రసాదాన్ని ఇచ్చారు, అది తిన్న దగ్గర్నుంచి నాకు తను కనిపిస్తుంది అని కింద కూలబడిపోతుంది. అమ్మా, నువ్వేనా తల్లివా? నిజంగా నువ్వేనా? నన్నెందుకు ఇలా ఓదార్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయావు? అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. అమ్మా, అమ్మా. చారులత ఎంత ఏడ్చినా ఎక్కడా ఆమె కనిపించదు. ఈ ప్రసాదం ఇచ్చిన తను ఎవరో వాళ్ళని కనుక్కుంటే తప్ప ఈ రహస్యం బయటపడదు. ఆ మణిని ఎవరు దొంగిలించారో తెలుస్తుంది. ఇంతకుముందు ఆ ప్రసాదం ఇచ్చి వెళ్ళింది రాజగురువు సచ్చిదానంద. అవునా? అయితే ఆయన్ని వెంటనే కలవాలి చిన్నన్నా. పదమ్మా, ఆయన ఆశ్రమం మన పక్కనే. కాని ముందు ఆ మణి ఎవరు దొంగిలించారో తెలుసుకోవాలి. అది ఒక గుహ. నిశ్శబ్దంగా ఉన్న ఆ గుహలో చుట్టూ కాగడాల వెలుతురు, మధ్యలో ఎగిసిపడుతున్న మంటలతో అగ్నిగుండం, దాని చుట్టూ పసుపు కుంకుమలతో రేఖలు గీసిన తాంత్రిక వృత్తం. దాని ముందు ఓ తాంత్రికుడు ఉన్నాడు. అతనే చారులతకి మణి ఇచ్చిన ఋషి. అతని పక్కనే మట్టిలో పడిపోయి రక్తంతో తడిసిన ఓ మృతదేహం. ఆ మృతదేహం ఎవరిదో కాదు, చారులత ఇంట్లో ఉన్న మణిని దొంగలించిన దొంగది. అతని తల నుండి కారుతున్న రక్తంలో తడుస్తూ ఆ మణి ఉంది. అందులో నుంచి కర్రమని ఏవో వింత శబ్దాలు వస్తూ
మెరుపులా వెలుగుతూ ఉంది. తాంత్రికుడు చేతులు పైకి ఎత్తుతాడు. గాలి వణికిపోతుంది. మంటలు ఎగిసి పడతాయి. మోహిని శక్తి, నువ్వన్నట్టు ఒక దుష్టిని రక్తంతో తడిచింది ఈ మణి. ఇందులోకి ప్రవేశించిన ఆత్మను మళ్ళీ బయటకు రాకుండా బంధించు. ఈ ఆత్మ కూతురు రోజు కలలు కంటూ ఈమెను పిలిచింది. ఇప్పుడు ఈ మణిలో ఆత్మ శాశ్వతంగా బందీ కావాలి. అప్పుడే పెద్దగా ఉరిమిన శబ్దం వస్తుంది. మణిలో నుంచి చారులత తల్లి ఆత్మ అరుపు వినిపిస్తుంది. అమ్మా చారులత, నా ఆత్మకు విముక్తి దొరికితే మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నన్ను క్షమించు తల్లి. తాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఆ యంత్రాన్ని హోమగుండం ముందు పెడతాడు. అయ్యో మోసపోయాను తల్లి. ఇక ఈ మణి నన్ను బయటికి రానీయదు. నేను నిన్ను కలవలేను తల్లి. నీ బాధలను తీర్చలేను. తాంత్రికుడు గాల్లోకి చూస్తూ మంత్రం జపించి తన 2 చేతులతో తన ముఖాన్ని పైనుండి కిందకి రుద్దుకుంటాడు. అంతే, ఋషిముఖం మాయమయ్యి నల్లని ముఖం, ఎరుపు రంగులో పెద్ద బొట్టు, ఎర్రగా రక్తం పేరుకుపోయిన కళ్లతో భయంకరమైన క్షుద్రమాంత్రికుడిలా మారిపోతాడు. నీ ఆత్మ ఈ యంత్రంలోకి రావాలంటే బలవంతంగా పెట్టే శక్తి నాకు లేదు. నువ్వు ప్రేమకి లొంగుతావని తెలుసు. నీ బిడ్డ కోసం ఆత్మవై పరితపిస్తున్న నువ్వు చారులత దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేను ఋషిలా కనిపించి నా మాటలతో ఆమెను నమ్మించి ఈ మణిలో నీ ఆత్మను బంధించడానికి నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. ఇంకో వారం రోజుల్లో అమావాస్య. అప్పుడు నీ శక్తి నాలో ప్రవేశించేలా చేస్తాను. ఛీ, నువ్వు ఒక మనిషివా? నీ శక్తుల కోసం భార్యనైన నేను మృత్యువాత పడితే నా ఆత్మకు విముక్తి కలిగించాల్సింది పోయి నా ఆత్మను బంధించి కన్న కూతురి మనసుతో ఆడుకుంటావా? కూతురి ప్రేమను మార్గంగా మార్చుకొని భార్య ఆత్మని శక్తిగా మార్చుకుంటాను. నేను తండ్రినే, కాని తండ్రిగా జీవించలేను. ఒక తాంత్రికుడిగానే ఉండిపోతాను. రాజ్మహల్ ఆంతరంగ మందిరం. అక్కడ రాజగురువు సచ్చిదానంద చేతిలో పాత రాగిపత్రంపై ఉన్న జన్మకుండలిని చూస్తూ దీర్ఘాలోచనలో కూర్చుంటారు. ఇంతలో ఒక సేవకుడు చారులతని అక్కడికి తీసుకొని వస్తాడు. గురువర్యా, ఈమె చారులత ఆట మిమ్మల్ని కలవడానికి వచ్చింది. చారులతని చూడగానే ఏదో రహస్యం ఛేదించిన వాడిలా అతని ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నీ ముఖరేఖల్లో ఒక శాపం ఉంది చారులత, కాని అదే ఈ రాజవంశానికి నిన్ను మళ్ళీ దగ్గర చేస్తుంది. స్వామి, ఏమిటి వింత? నేను కటిక పేదవారింట పుట్టినదాన్నని అనుకున్నాను. ఈ మధ్య నాకు నా తల్లి ఓ ఆత్మగా కనిపించింది. తల్లిని చూశానని ఆనందించేలోపు ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరేమో ఈ రాజవంశమని ఏదేదో చెప్తున్నారు. ఇదంతా ఏంటో అయోమయంగా ఉంది. నాకు అర్థం కావడం లేదు. నీ పుట్టుక గురించి అసలు నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నీ తల్లి ఈ రాజ్యానికి మహారాణి. ఆమె కుమార్తెగా నువ్వు ఈ రాజ్యానికి వారసురాలివి. ఏంటి? నేను ఈ రాజ్యానికి వారసురాలినా? అవును చారులత, నువ్వు పుట్టడానికి ఒక నెల రోజుల ముందు షష్టాష్టమ గ్రహకూటమి ఏర్పడింది. దాంతో మన రాజ్యంపైకి శత్రుదేశాలు దండెత్తాయి. అదే సమయంలో మహారాణిగారికి నొప్పులు రావడంతో నువ్వు పుట్టడం జరిగింది. మరి మా అమ్మ ఎలా చనిపోయింది? మా నాన్నగారు ఏమయ్యారు? నీకు తెలియని దారుణమైన నిజమేంటంటే, ఆ మణిని నీకిచ్చిన ఋషి ఇప్పుడు ఆమెను బంధించిన తాంత్రికుడు ఒక్కరే. అతనే నీ తండ్రి. ఏంటి? ఆ ఋషి ఒక తాంత్రికుడా? అదే మా నాన్నగారా? గురువర్యా, ఒకవైపు మా అమ్మ మహారాణి అంటారు, మరొక వైపు మా నాన్న ఒక తాంత్రికుడు అంటారు. అసలు ఇదెలా సాధ్యం? దురదృష్టం కొద్దీ నీకు జన్మనిచ్చిన మహారాణి కన్నుమూసింది. నీ తండ్రి ఆమెను కోల్పోయిన బాధని తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా మహారాణిని తిరిగి బ్రతికించాలని నిర్ణయించుకున్నాడు. కాని అతను ఎంచుకున్న మార్గం తాంత్రికం. ఏంటి? నా తండ్రి నా తల్లిని కాపాడాలని చూశాడా? అవును, ఆమెను బ్రతికించాలనే తాపత్రయంతోనే తాంత్రిక విద్యలని అభ్యసించాడు. కాని అవన్నీ దుష్టశక్తులు. వాటికి మంచి తెలియదు. కోపాన్ని, ద్వేషాన్ని పెంచుతాయి. మనిషి మనసుని కల్మషంతోనే నింపేస్తాయి. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయినా నీ తండ్రి ఆ మార్గాన్నే ఎంచుకొని తనలో ఉన్న ప్రేమను పూర్తిగా కోల్పోయి ఒక దుష్టినిగా, మాంత్రికుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన్ని బాగు చేసే మార్గం లేదా? అమ్మ ఆత్మకు విముక్తి కలిగించడం ఎలా గురువర్యా? ఒకే ఒక్క మార్గం ఉంది.
నీ తండ్రి నీకిచ్చిన మణికన్నా రెట్టింపు శక్తి కలిగి దానికి ధీటుగా నిలబడే ఒక యంత్రం ఉంది. అది రాజఖజానాలో పాత గ్రంథాల మధ్య దాగుంది. ఈ రెండిటినీ కలిపితే మీ పూర్వీకుల శక్తులు అందులో ప్రవేశిస్తాయి. ఏంటి? యంత్రమా? మరా మణిలో నా తల్లి ఆత్మ బంధించుంది కదా? ఆ మణి నీ తల్లి ఆత్మశక్తిని నిలబెడుతుంది. ఇక యంత్రం ఆ ఆత్మని విముక్తి చేసేది. ఈ రెండిటి మధ్య నువ్వు మాత్రమే ఉంటావు చారులత. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం నా తల్లి ఆత్మకు విముక్తి కల్పించి నా తండ్రిలో అడుగంటిన మానవత్వాన్ని మేలుకొల్పడం. భళా తల్లి భళా. ఇక నువ్వు ఒంటరిదానివి కాదు. నీ వెనుక నీ రాజవంశముంది. ధన్యవాదాలు గురుదేవా. ఇప్పుడు నేనేం చెయ్యాలో సెలవివ్వండి. ఎవరక్కడా? చిత్తం గురుదేవా. మన రాజగ్రంథాలయాన్ని తెరిచి ఉంచు. వెళ్ళు. చారులత సచ్చిదానందతో కలిసి అక్కడికి బయలుదేరుతుంది. చెమ్మ వాసన నిండిన ఒక పాత గదిలో ధూళితో కప్పబడ్డ తాళపత్ర గ్రంథాలు చుట్టూ పడి ఉన్నాయి. సచ్చిదానంద ఒక పుస్తకం తెరిచి చూస్తాడు. ఈ యంత్రం చుట్టూ ఒక శక్తి ఉంది. అది నిన్ను పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో నెగ్గితేనే ఆ యంత్రాన్ని తాకే శక్తి నీకు వశమవుతుంది. సచ్చిదానంద ఇచ్చిన సంకేతం ఆధారంగా చారులత రాత్రివేళ పాత రాజభవనం పునాదుల్లో దాగి ఉన్న రహస్యద్వారం వైపు వెళుతుంది. ఆ రహస్యద్వారం తెరిచి చూస్తే గుహలోకి దారి. ఆ లోపల కటిక చీకటి. చేతిలో కాగడాతో వెళ్లిన ఆమెకు ఎదురుగా ఒక పెద్ద రాతి వేదిక. దానిమీద రక్తంలో తడిసిన రాగి యంత్రం మెరుస్తూ ఉంది. చారులత దానిని తాకాలని చూస్తుంది. ఈ యంత్రం నువ్వు దక్కించుకోవాలంటే నీ దగ్గరున్న అత్యంత విలువైనది సమర్పించాలి. నా దగ్గర ఎంత సంపద ఉన్నా అవేవీ కూడా నా ప్రాణం కన్నా విలువ చెయ్యవు. ఇదిగో నా ప్రాణం, తీసుకో అని పక్కనే ఉన్న కత్తితో తన గుండెలో ఒక పోటు పొడుస్తుంది. అంతే, ఆ గుండెల్లో నుంచి చివ్వుమని ఎగసిన రక్తం ఆ యంత్రం మీద పడుతుంది. వెంటనే ఒక పెద్ద శబ్దం చేస్తూ ఆ వేదిక తెరుచుకొని పెద్ద వెలుగురేఖల మధ్య లోపల దాగున్న రాగి యంత్రం బయటికొచ్చి చారులత చేతిలో పడుతుంది. తన గాయాలన్నీ మాయమవుతాయి. ఆనందంగా ఆ యంత్రాన్ని తీసుకొని బయటకొచ్చిన చారులతకు ఎదురుగా సచ్చిదానంద కనిపిస్తారు. చారులత, నీవు గెలవాలంటే శక్తితో కాదు, ప్రేమతో యుద్ధం చేయాలి. ఈ రెండూ కలిపితేనే నీ పూర్వీకుల ఆత్మశక్తి అందులోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి ముందు ఎటువంటి తాంత్రిక శక్తులైనా తలవంచుతాయి. మరొక విషయం, నీ చేతిలో ఈ యంత్రం ఉన్నందున అతను నిన్నేమీ చేయలేడు. అయినా అతనికి నేను తన కూతుర్నని తెలుసు కదా. నువ్వు చాలా అమాయకురాల్లా ఉన్నావు. అతను ఇప్పుడు పెద్ద తాంత్రికుడు. తనకి తన స్వార్థమే ముఖ్యం. తన స్వలాభం కోసం కట్టుకున్న భార్యనే బంధించిన వాడికి పేగుబంధం ఎక్కడ కనబడుతుంది? వెళ్ళు, క్షేమంగా వెళ్ళిరా. ధన్యురాలిని గురుదేవా, నన్ను ఆశీర్వదించండి. సుఖీభవ, దిగ్విజయీభవ. చిమ్మ చీకటిలో ఆ కొండమీద పెద్ద గుహలో నుండి పెద్దగా వెలుతురు కనిపిస్తుంది. ఆ గుహలో హోమగుండం ముందు ఆకాశంలోని ఒక నక్షత్ర మండలంలా కొన్ని గీతలతో గీసిన యంత్రాల మధ్య ఆ తాంత్రికుడు క్రూరంగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అతని ఎదురుగా చారులత నిలబడి ఉంది. ఆమె చేతిలో మెరుస్తున్న యంత్రం తాంత్రికుడి కంటపడుతుంది. ఇదేనా నీ చివరి ప్రయత్నం? ఈ యంత్రాలు నన్ను ఏమీ చేయలేవు. నేను మానవుడిని కాదు, ఇక దేవునికి కూడా తల వంచను. దేవుడిని ఎదిరించి బ్రతికిన వాడే లేడు. నా ప్రయత్నంలో ధర్మం ఉంది. నాకు మన పూర్వీకుల ఆశీర్వాదం ఉంది. అదే నీలో మిగిలిన మనిషిని మేల్కొల్పుతుంది. అక్కడే ఉన్న మణిని, అందులో తన తల్లిని చూసి, మా నిన్ను తాకలేను, చూడలేను, కానీ ఈ యంత్రం నా పిలుపు నీకు వినిపించేలా చేస్తుంది అంటూ చారులతకు ఆమెకు సచ్చిదానంద నేర్పిన ఒక మంత్రాన్ని తన గుండెపై ఉంచిన యంత్రం మీద తన చేతులతో వేసుకొని చదువుతుంది. ఆమె గుండెలో మాటలు, కన్నీరు, తల్లి ఊపిరిని చారులత మరింత దగ్గరగా అనుభవిస్తుంది. మంత్రాన్ని పఠించే కొద్దీ మణిలో కదలికలు పెరుగుతాయి. ఇంతలో తాంత్రికుడి ముందు మంటలు ఒక్కసారిగా క్షీణిస్తూ చీకటి రంగులోకి మారతాయి. అతని దగ్గర ఉన్న మణి నెమ్మదిగా కదులుతూ మెరుస్తుంది. అది చూసిన తాంత్రికుడు, ఏమిటిది? ఇది నా శక్తికి విరుద్ధంగా ఎందుకు స్పందిస్తోంది? ఈ ఆత్మకి తన కూతురి పిలుపు వినిపిస్తుందా? అవును, వినిపిస్తుంది. నా బిడ్డ పిలుస్తోంది. ఒక పక్క చారులత మంత్రాలను కొనసాగిస్తుంది. అంతే, సుడిగుండంలా హోమగుండం ముందున్న మణి మంత్రించిన గీతల నుండి గాలిలోకి లేచిపోయి ఆ గుహలో ఒక అగ్ని వలయంలా తిరుగుతూ చారులత చేతిలో ఉన్న యంత్రం వైపు వేగంగా వచ్చి ఆ యంత్రంతో కలిసిపోతుంది. వాటి మధ్య ఒక ప్రకంపన మొదలై అందులో పూర్వీకుల శక్తులు వెలుగులా ప్రవేశిస్తాయి. ఒక పెద్ద కాంతిపుంజం ఆ గుహ నుండి బయటకు వస్తుంది. అది చూసిన సచ్చిదానంద, భలా చారులత,
నీ ప్రేమ త్యాగంతోనే ఆడపిల్లవైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు. ఒక్కటైన ఆ రెండిటి మధ్య కాంతి తాంత్రికుడిని చుట్టుముట్టాయి. అతని శరీరం మీద ముదురు నీలిరంగు కాంతులు పడుతున్నాయి. నీలిరంగులో ఉన్న అతని దేహం మెల్లిగా మామూలు రంగులోకి రావడంతో అతని చెంపలపై కన్నీటి చుక్కలు జారుతున్నాయి. ఒక్కసారిగా చుట్టూ శబ్దాలు ఆగిపోయాయి. 2 యంత్రాల మధ్య వెలుగు మసకబారుతుంది. అందులో తల్లి రూపం మెరిసిపోతూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తుంది. నేను ఏం చేశాను? నా ప్రేమే నా శాపమైపోయిందా? తల్లి చారులత, నన్ను క్షమించు తల్లి. చారులత ముందుకు వచ్చి మెల్లగా అతని చేతిని పట్టుకుంటుంది. నువ్వు అమ్మని బ్రతికించాలననుకున్నావు తండ్రి, కానీ నిజంగా నన్ను మనిషిని చేసింది మా ప్రేమ. నువ్వు మారుతావన్న ఆశ. నాకు ఇప్పుడు శాంతి లభించింది. నా బిడ్డ రాజ్యానికి అధిపతి. నా భర్తలో మానవత్వం చిగురించింది. నేనిక వెళ్తున్నా తల్లి. అమ్మా, నువ్వు నన్ను విడిచిపెట్టలేవు. ఎందుకంటే ప్రేమ శరీరంతో కాదు, ఊపిరిలో కలిసుంటుంది. తల్లి ఆత్మ నెమ్మదిగా వెలుగులో కలిసిపోతుంది. ఆకాశం మేఘాల్లో దారి ఏర్పడుతుంది. ఆమె వెనక్కి తిరిగి కూతుర్ని చూస్తూ వెళ్ళిపోతుంది. రాజదర్బారులో రాజగురువు సచ్చిదానంద ప్రజల మధ్య చారులతను సింహాసనంపైకి ఆహ్వానిస్తారు. మారుమోగుతున్న మంగళ వాయిద్యాల మధ్య పూలవర్షం కురుస్తూ ఉండగా చిన్నాన్న చిన్నమ్మల మధ్య అందంగా రాజకుమారిలా అలంకరించుకున్న చారులత నడుస్తూ వచ్చి సింహాసనంపై కూర్చుంటుంది. విజయీభవ, చారులత యువరాణి దిగ్విజయీభవ అని ప్రజలు జయజయధ్వానాలు పలుకుతూ ఉంటారు.